వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే వ్యక్తికి ఉన్నటువంటి తారతమ్యం. ఈ భూమి మీద ఉన్న ఏ ఇద్దరి వ్యక్తుల DNA కూడా కలవదు. అంటే ప్రతి వ్యక్తి ఆకారంలో కానీ, రూపంలో కానీ, ఆలోచనలో కానీ, వికాసంలో కానీ, ఉద్వేగపర అంశాలలో కానీ ఏ ఇద్దరి వ్యక్తులు కూడా తారతమ్యత ఉండదు. ఏ ఇద్దరి కౌల పిల్లల్లో కూడా సేమ్ ప్రజ్ఞా పాఠవాలు ఉండవు అంటాం. అలాంటప్పుడు ఈ వైయక్తిక భేదాలలో మీరు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న, ప్రతి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్న ఏంది అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెంట్, ఇంట్రో ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాల మీద అడుగుతాడు. ఇది తెలుగులో చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెంట్, ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఉన్న తారతమ్యాలను ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. ఇంట్రో ఇండివిజువల్ డిఫరెంట్, నాలోనే ఉన్నటువంటి అంశాలలో రెండు వేరు భావాలు కలిగి ఉంటే దాన్ని ఇంట్రా అంటాం. ఇంట్రా అంటే నాలో, అది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఎందుకంటే మనకు టెట్ పేపర్ అనేది బైలింగ్ లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంటర్ కాలేజీలో నువ్వు ఉంటావు, నీ ఫ్రెండ్ ఉంటాడు, మీ ఇద్దరి మధ్య తారతమ్యాలనే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అన్నావు. ఇంట్రో అంటే ఇల్లు, ఇంట్లో మన ఒక్కరమే ఉంటాం, నాలోనే రెండు భావాలు వేరుగా ఉంటే. రాముకు మ్యాథ్స్ ఇష్టం, రాజుకు సైన్స్ ఇష్టం, వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంది. దీన్ని ఏమంటామంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, సైన్స్ అంటే కష్టం, అంటే నాలోనే రెండు రకాల గుణాలు ఉన్నాయి. దాన్ని సింపుల్ గా చేసుకుంటే ఏమైతుంది, దాన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అని చెప్తూ ఉంటాం. దీని మీద ప్రతిసారి ఎగ్జామ్ లో ప్రశ్న అడుగుతున్నాడు.